నా పేరు పెద్దింటి వెంకటగోపాల్ సీతారామాచార్యులు అనే బాబ్జీ అంటారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శృంగారవల్లభ స్వామివారి దేవాలయం ఇది. ఈ దేవాలయంలో మా నాన్నగారు అయినటువంటి పెద్దింటి గోపాలాచార్యులు గారు దేవాలయం ప్రధాన అర్చకులు. అలాగే మా తమ్ముడు నారాయణాచార్యులు, నేను, మా తమ్ముడి గారు అబ్బాయి ముగ్గురం కూడా ఈ యొక్క దేవాలయం అర్చకత్వం చేస్తూ వంశపర్యంగా పూర్వం నుండి కూడా మేమే ఈ యొక్క అర్చకత్వం చేయడం జరుగుతోంది. ఈ యొక్క స్వామివారి పేరు శృంగారవల్లభ స్వామివారు. ఈయన ధ్రువుడికి దర్శనం ఇచ్చినట్టుగా ప్రతి శాసనం మీద రాసున్నాయి బయట. ధ్రువుడు అంటే సునీత కొడుకు. తన సవితల్లు పోరు వల్ల ఈ యొక్క అడవిలోకి వచ్చి ధ్రువుడు తపస్సు చేసినట్టుగా శాసనాల మీద రాసున్నాయి. ఆ ధ్రువుడికి దర్శనం ఇచ్చినప్పుడు ధ్రువుడు కుర్రాడగుడి చేత కంగారు పడుతుంటే శంకుచక్రాలు మార్చుకుని చెక్కిళ్ళెద్ది పైకి లేవదీసి నవ్వుతో బాబు నేను నీ అంతే కదా ఉన్నాను అన్న వల్ల స్వామివారు ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉంటారు. ఇక్కడ 1, 2 శంకుచక్రాల తేడా. తమరు ఎక్కడ ఏ దేవాలయంలో చూసినా కుడి చేతిలో చక్రం, ఎడం చేతిలో శంకు ఉంటుంది. కానీ ఇక్కడ ఎడం చేతిలో చక్రం, కుడి చేతిలో శంకు ఉంటుంది. అంటే ధ్రువుడు కుర్రాడగుడి చేత కంగారు పడుతుంటే శంకుచక్రాల మార్చుకుని చెక్కిళ్ళెద్ది పైకి లేవదీసి బాబు నేను నీ అంతే కదా ఉన్నాను అన్న వల్ల ఈ యొక్క స్వామివారు బయట గంట ఉంది, పద్మం ఉంది. ఆ పద్మం దగ్గర నిలబడి చూస్తే కనుక ఎవరు చూస్తే వారందితే కనిపిస్తారు. అలాగే మొదటి భార్య లక్ష్మీ అమ్మవారు, ఆవిని నారద మహాముని వారు ప్రతిష్ఠించారు. ఈవిడ రెండవ భార్య గోదామ్మవారు, ఈవిని శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించారు. అలాగే వీళ్ళందరూ కూడా ఆళ్లవారు. స్వయంభూ దేవాలయం మీకు ఎక్కడైతే ఉంటాయో అక్కడే ఉంటాయి ఏడవరు విగ్రహాలు. పిఠాపురం ఒకటి, అంతర్వేది ఒకటి, కోరకొండ ఒకటి, నరసాపురం ఒకటి, సింహాచలం ఒకటి, పట్టిసీమ ఒకటి, వాడపల్లి ఒకటి, రాళ్ళు ఒకటి, మంగళగిరి ఒకటి, కాకినాడ భావనాథ స్వామి గుడి ఒకటి, పిఠాపురం కుంతిమాత స్వామి గుడి ఒకటి. ఇలాంటి స్వయంభూ దేవాలయాల్లోనే మీకు ఆళ్లవారి విగ్రహాలు ఉంటాయి. అలాగే స్వామివారి కూడా 1 నవ్వుతూ ఉండడం, 2 శంకుచక్రాల తేడా, 3 ఎవరు చూస్తే వారం తెత్తే ఉండడం. ఈ 3 కూడా ఇక్కడ చాలా ప్రఖ్యాత. 2018లో కాకినాడ పిరడాల విజయ్ కుమార్ శర్మ గారు, విజయలక్ష్మి గారి దంపతులు 6 లక్షల రూపాయలతో బంగారు పాదాలు కూడా చేయించారు. అలాగే స్వామివారు కూడా వెలిసి ఇక్కడ 9000 సంవత్సరాలు దాటిపోయినట్టుగా శాసనాల మీద రాసున్నాయి. మా పెద్దలు కూడా అలాగని చెబుతున్నారు. కొంతమందికి తెలియక 1000, 9000, 10,000 అని చెప్తూ ఉంటారు. కానీ ఇది ఫస్ట్ తిరుపతి, చదలడ తిరుపతి అంటారు దీన్ని. ఇది 9000 సంవత్సరాలు అయినట్టుగా ప్రతి శాసనం మీద రాసున్నాయి. అలాగే 2 సింహాచలము, 3 పెద్ద తిరుపతి అని కూడా ప్రతి శాసనం మీద రాసి ఉన్నాయి తప్ప ఇది పలానా అని ఎవరు కూడా చెప్పలేరు. అలాగే ఈ యొక్క స్వామివారికి ప్రఖ్యాత ఏంటంటే లోపల బొడ్న బావి అనేటువంటి నుయ్యి ఒకటి ఉంది. అక్కడ స్నానం చేసి గుళ్ళో స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళిపోతే వాళ్ళకు అనుకున్న పని, ఏ పనైనా, ఒక ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, పెళ్ళి అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు. పిల్లలు లేని వాళ్ళకు కూడా అక్కడ స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోయి దండం పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళకి పిల్లలు కలుగుతారు. కలిగిన తర్వాత ఈయనకి పడిగి బెల్లం అంటే ఇష్టం ఇక్కడ. అందుకని వారికి తోచిన గాడికి పడిగి బెల్లం, వాళ్ళకి తోచిన గాడికి డబ్బులు 2 కూడా తెచ్చి స్వామివారికి ఇక్కడ సమర్పిస్తారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చెదలాడ తిరుపతి అంటారు దీన్ని. నా పేరు పెద్దింటి వెంకటగోపాల్ సీతారామాచార్యులు అనే బాబ్జీ అంటారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శృంగారవల్లభ స్వామివారి దేవాలయం ఇది. ఈ దేవాలయంలో మా నాన్నగారు అయినటువంటి పెద్దింటి గోపాలాచార్యులు గారు దేవాలయం ప్రధాన అర్చకులు. అలాగే మా తమ్ముడు నారాయణాచార్యులు, నేను, మా తమ్ముడి గారు అబ్బాయి ముగ్గురం కూడా ఈ యొక్క దేవాలయం అర్చకత్వం చేస్తూ వంశపర్యంగా పూర్వం నుండి కూడా మేమే ఈ యొక్క అర్చకత్వం చేయడం జరుగుతోంది. ఈ యొక్క స్వామివారి పేరు శృంగారవల్లభ స్వామివారు. ఈయన ధ్రువుడికి దర్శనం ఇచ్చినట్టుగా ప్రతి శాసనం మీద రాసున్నాయి బయట. ధ్రువుడు అంటే సునీత కొడుకు. తన సవితల్లు పోరు వల్ల ఈ యొక్క అడవిలోకి వచ్చి ధ్రువుడు తపస్సు చేసినట్టుగా శాసనాల మీద రాసున్నాయి. ఆ ధ్రువుడికి దర్శనం ఇచ్చినప్పుడు ధ్రువుడు కుర్రాడగుడి చేత కంగారు పడుతుంటే శంకుచక్రాలు మార్చుకుని చెక్కిళ్ళెద్ది పైకి లేవదీసి నవ్వుతో బాబు నేను నీ అంతే కదా ఉన్నాను అన్న